నమస్తే టారట్ ఫర్ సోల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో మీరు దీన్ని చూడాలి ఎందుకు యు ఆర్ మెంట్ టు వాచ్ దిస్ వై ఎందుకు అనేది మనం వీడియోలోకి వెళ్ళాక తెలుసుకుందాం. ఇదైతే 2 పైల్ కార్డ్ రీడింగ్, పైల్ నెంబర్ 1 పైల్ నెంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకొని మీరు 2 కార్డ్స్ పైన ఇక్కడ పెట్టిన 2 క్రిస్టల్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఇది రోజ్ క్వార్ట్స్, ఇది గ్రీన్ అవెంచరిన్. దీని టెక్స్చర్ కావచ్చు, దీని కలర్ కావచ్చు, లేదు కార్డ్స్ కావచ్చు. మీరు దేనికైతే అట్రాక్ట్ అవుతున్నారో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు రెండింటికి అట్రాక్ట్ అవుతున్నారంటే 2 పైల్ కార్డ్ రీడింగ్స్లో కూడా మీకు మెసేజెస్ ఉన్నాయి. అందుకనే మీరు రెండింటికి అట్రాక్ట్ అవుతున్నారు అని అర్థం అనమాట. కార్డ్స్ ప్రకారంగా, క్రిస్టల్స్ ప్రకారంగా పైల్ని సెలెక్ట్ చేసుకోలేమో అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో టైమ్ స్టాంప్స్తో పాటు ఆల్ఫాబెట్స్ అండ్ బర్త్ నెంబర్స్ ఇచ్చాను. మీ ఇంట్యూషన్ మిమ్మల్ని ఎలా గైడ్ చేస్తే మీరు ఆ ప్రకారంగా పైల్ని సెలెక్ట్ చేసుకొని మీరు వీడియోని చూడొచ్చు. ఇది టైమ్లెస్ రీడింగ్. టైమ్లెస్ రీడింగ్స్ అంటే వీటికి సమయంతో అస్సలు సంబంధం లేదు. ఇవి ఎప్పుడు కనిపించినా కానీ ఆ నిమిషానికి మీకు కావాల్సిన సమాచారం, సందేశం, గైడెన్స్ తీసుకొని వస్తున్నాయని అర్థం అనమాట. సో ఈ వీడియో కావచ్చు, నా ప్రీవియస్ వీడియోస్ కావచ్చు, ఏమన్నా మీకు ఎప్పుడు కనిపించినా కానీ ఆ నిమిషానికి మీకు అవసరమైన ముఖ్య సందేశం, సమాచారం, గైడెన్స్ తీసుకొని వచ్చినాయని అర్థం అనమాట. మీరు హ్యాపీగా వీడియోని ఓపెన్ చేసి మీరు బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు, వీడియోని ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడైతే అస్సలు ఆలస్యం చేయకుండా తెలుసుకుందామా మరి మీరు ఈ వీడియో ఎందుకు చూడాలి, ఆ ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది రండి చూసేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే రోజ్ క్వార్ట్స్ క్రిస్టల్ని అండ్ ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. సో ఫస్ట్ మనం గైడెన్స్ తీసుకుందాం, ఆ తర్వాత కొన్ని టారో తీసుకుందాం, ఆ తర్వాత ఇంకొన్ని గైడెన్స్ తీసుకుందాం. సో పైల్ నెంబర్ 1 వాళ్ళకి వస్తున్న గైడెన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ అసలు ఈ వీడియో ఎందుకు చూడాలి, కారణం ఏంటి, ఏం తెలుసుకోవాలి మీరు ఈ సమయంలో అనేది మనం ఫస్ట్ చూద్దాం. సో పైల్ నెంబర్ 1 వాళ్ళకు వస్తున్న ఫస్ట్ మెసేజ్ వచ్చి రిప్లెనిష్, ద సన్ విల్ రైజ్ అండ్ వీ విల్ ట్రై అగైన్. మీరు ఏదన్నా ప్రయత్నించి దాంట్లో మీరు నష్టం చూసున్నా, లేదు దాంట్లో మీరు ఓడిపోయి ఉన్నా కానీ మళ్ళా మీకు దాంట్లో ప్రయత్నం చేయాలి అని కోరిక ఉన్నా, లేదు చేస్తే బాగుండు అన్న ఉద్దేశం ఉన్నా, ఈసారి చేస్తే నేను ఏదో ఒకటి సాధిస్తాను అన్న నమ్మకం ఉన్నా కానీ మీరు ఖచ్చితంగా చేయొచ్చు అని చెప్తున్నారనమాట. ఇక్కడ మీకు ఆ సెకండ్ ఛాన్స్ అనేది లభిస్తుంది. సో మీరు దీన్ని ఉపయోగించుకోవచ్చు అనమాట. మీకు వస్తున్న నెక్స్ట్ మెసేజ్ వచ్చి నావిగేట్. ఇక్కడ నావిగేషన్ అనే ఈ కార్డ్ మనకి ఏం చెప్తోంది అంటే మనం చీకట్లో అలమటిస్తున్నాము, ఆ చీకట్లోంచి మనకి కోసం ఏదో వెలుగు వస్తుంది. సో చీకట్లోంచి వస్తున్న ఆ వెలుగు మిమ్మల్ని సరైన దిశ వైపు నడిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు మీరు సెకండ్ ఛాన్స్ ఎందుకు తీసుకోవాలి, మళ్ళీ ఎందుకు ప్రయత్నించాలి అంటే ఎందుకు అంటే మళ్ళా అది లైమ్లైట్లోకి వస్తుంది, మళ్ళా అది వెలుగులోకి వస్తుంది. కాబట్టి మీరు ఈసారి ప్రయత్నిస్తే మీరు దాంట్లో సఫలీకృతం అవ్వడానికి, సఫలం చూడడానికి అంటే సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు మళ్ళీ ప్రయత్నించవచ్చు అని చెప్తున్నారనమాట. ఇక్కడ వస్తున్న నెక్స్ట్ కార్డ్ వచ్చి మీరు ఇంతకుముందు ఏ విధంగా అయితే ప్రయత్నించినారో ఇప్పుడు మళ్ళీ ఆ విధంగా ప్రయత్నిస్తే దీంట్లో మళ్ళీ మీరు ఏం కొత్త రిజల్ట్స్ చూడరంట. మీరు పాత దారులు ఏవైతే ఎన్నుకొని దీన్ని ఇంతకుముందు ప్రయత్నించో, లేకపోతే ఇంతకుముందు దీనికోసం ఏ విధంగా అయితే మీరు చేసినారో, ట్రై చేసినారో, లేకపోతే ఏ విధంగా అయితే మీరు ఏ దారిని అయితే ఎంచుకొని వెళ్ళినారో ఆ దారి ఈసారి పనిచేయదంట. ఈసారి మీరు కొత్తగా ఏదన్నా అన్వేషించాలి. ఇదివరకు మీరు చేసిందైనా కానీ ఇదివరకు చేసిన పద్ధతిలో చేస్తే ఇప్పుడు మీకు ఫలితం రాదు, మీరు కొత్త దారులు దీనికోసం ఎన్నుకోవాలి అని చెప్తున్నారనమాట. డెస్టినీ. సో ఇది మీ తలరాతిలో మీరు రాసుకొని వచ్చినారు. సో మీ తలరాతిలో ఇది ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా దీన్ని మళ్ళా ప్రయత్నించవచ్చు. అండ్ ఈ ప్రయత్నము ఇంతకుముందు ప్రయత్నించినట్లు కాకుండా కొత్తగా ప్రయత్నించాలి అని చెప్తున్నారనమాట. ఇక్కడ టాప్ ఆఫ్ ది డెక్ ఎనర్జీస్ వచ్చి ద మూన్, టేక్ టైమ్ టు రిఫ్లెక్ట్ అంటున్నారు. కొంచెం సమయం తీసుకొని మనం ఇంతకుముందు ఎక్కడ తప్పు చేసాము, దేనివల్ల ఇది మనకి ఇంతకుముందు మనం అనుకున్న రిజల్ట్స్ ఇవ్వలేదు, ఇప్పుడు మనం ఏం చేస్తే మళ్ళీ దీన్ని పొందగలుగుతాము, ఏ విధంగా మనం చేసుకోవాలి అనే దానిపైన మీరు కొంచెం సమయం తీసుకొని బాగా ఆలోచించుకొని కావాల్సిన సమాచారాన్ని అంతా సేకరించుకొని ఇప్పుడు పకడ్బందీగా మీరు ఎప్పుడైతే ప్రయత్నిస్తారో మీరు ఖచ్చితంగా దాంట్లో మీరు సక్సెస్ని అయితే చూడగలుగుతారు అని చెప్తున్నారనమాట. ఇప్పుడు మనం టారో కార్డ్స్ ద్వారా చూద్దాం మీకేం మెసేజెస్ వస్తున్నాయి అనేది. ఫర్ పైల్ నెంబర్ 1 సో టారో మీకు ఏం మెసేజెస్ ఇస్తుందో
చూద్దాం ఇప్పుడు మనం. 3 of Wands, Hermit, Queen of Pentacles, 6 of Swords, Knight of Swords, అండ్ టాప్ ఆఫ్ ది డెక్ ఎనర్జీస్ వచ్చి మెజిషియన్ వచ్చింది. సో ఏదైతే పోరాటం మనం చేస్తున్నామో, ఇక్కడ పోరాటం అంటే ఏంటంటే మళ్ళీ మనం ఇంకొకసారి ప్రయత్నిస్తున్నాం కదా, ఈ ప్రయత్నం ఒక పోరాటమే. ఎందుకు అంటే ఆల్రెడీ మనం దీనికోసం ప్రయత్నించి అప్పుడు మనం అనుకున్న రిజల్ట్స్ మనకి రాలేదు, అప్పుడు మనకి కావాల్సిన విధంగా దీని నుంచి మనకి రిజల్ట్ రాలేదు. సో ఇప్పుడు మళ్ళీ మనం పునర్ ఆలోచిస్తున్నాము, మళ్ళీ దీన్ని ఏదో విధంగా చేసుకోవాలి, దీని నుంచి మంచి రిజల్ట్స్ తీసుకురావాలనుకుంటున్నప్పుడు మనం ఒక పోరాటం నడిపిస్తున్నట్లే కదా. సో ఈ పోరాటంలో ఏంటంటే మీకు గ్రోత్ ఉంది, మీరు విస్తరించగలుగుతారు. దీంట్లో సక్సెస్ అవ్వడంతో మీరు మీ ఉనికిని చాటుకోవడమే కాకుండా మీ టెరిటరీని అంటే మీ సామ్రాజ్యాన్ని మీరు ఇంకొంచెం విస్తరించగలుగుతారనమాట. ఇప్పుడు మీరు ఇంతమందికే తెలిస్తే ఇది సక్సెస్ అవ్వడంతో మీరు ఇంతమందికి తెలుస్తారనమాట. లేదు ఇప్పుడు మీరు ఒక రిలేషన్షిప్లోనే అనుకోండి, అంతకుముందు మీకు అంత మంచి రిజల్ట్ రాలేదు, ఇప్పుడు ఏంటంటే మీ ట్రూ వర్త్, మీ ట్రూ వాల్యూ తెలుస్తుంది అనమాట. అది కెరియర్లో కావచ్చు, రిలేషన్షిప్లో కావచ్చు, మీ హెల్త్ పరంగా కావచ్చు, ఫినాన్షియల్గా కావచ్చు. సో ఇక్కడ మీరు గ్రోత్ చూడడమే కాదు, ఇక్కడ నుంచి మీరు చాలా నాలెడ్జ్ని, ఇన్ఫర్మేషన్ని గెయిన్ చేస్తున్నారు. మీ దగ్గర ఇంతకు ముందు లేని ఇన్ఫర్మేషన్ ఇప్పుడు యాడ్ అవుతోంది. యు ఆర్ బికమింగ్ మోర్ అండ్ మోర్ అసర్టివ్. అంటే ఇప్పుడు చాలా విషయాలు మీకు తెలుస్తున్నాయి అన్నమాట. ఇంతకు ముందు మీకు క్లారిటీ లేని చాలా విషయాలపైన మీరు ఇప్పుడు క్లారిటీ తెచ్చుకోబోతున్నారు. అండ్ జ్ఞానం అనేది పెరుగుతోంది. ఇక్కడ మనం విస్తరిస్తున్నాము, ఎదుగుదల ఉంది, దాంతోపాటు జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాం. కాబట్టి ఎప్పుడైతే మనకి ఈ గ్రోత్, విజిబిలిటీతో పాటు విజ్డమ్, నాలెడ్జ్ ఇవి యాడ్ అవుతున్నాయో వెంటనే మనకేంటంటే ఆ స్థిరత్వం అనేది వస్తుంది. అంటే ఫినాన్షియల్గా మీరు గ్రో అవ్వగలుగుతున్నారు, మీకు ఆ స్టెబిలిటీ వస్తుంది. ఇక్కడ గ్రో అవ్వడము, ఫినాన్షియల్గా మీరు సక్సెస్ని చూడటమే కాదు, మీ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మీరు ఇంటా బయట కూడా మీరు మంచి సక్సెస్ని చూడగలుగుతారు. అండ్ మీకు అబండెన్స్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ద్రాక్ష గుత్తుల్ని చూపిస్తున్నారు చూడండి. ద్రాక్ష గుత్తులు ఎప్పుడైనా కానీ అబండెన్స్ని సూచిస్తుంది అనమాట. ఒకటి కాదు, చాలా ద్రాక్షలు ఉంటాయి కదా, ఆ విధంగా చాలా విధాలుగా మీ దగ్గర మనీ రావడానికి కానీ, అంటే ఇప్పుడు మీరు ఒక జాబ్ పైన ఎర్న్ చేయరనమాట, మల్టిపుల్ వేస్లో మీరు మనీని అట్రాక్ట్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు లైఫ్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. అండ్ ఇప్పుడు మీకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది దట్ నేను ఏమన్నా చేయగలుగుతాను, ఏ విధంగా అయినా కానీ నేను కోరుకున్న దాన్ని నేను ఆకర్షించగలుగుతాను అనేది మీకు తెలుస్తుంది. అండ్ ఇక్కడ కొంతమందికి ప్రయాణాలు ఉన్నాయి. సో ఈ ప్రయాణాలు మనకి ఆ మూవ్మెంట్ని ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఇంతకు ముందు లేని కదలిక ఇప్పుడు వస్తుందన్నమాట. కదలిక రావడంతో రెట్టింపు ఉత్సాహం వస్తుంది. మీ వాయిస్కి వాల్యూ పెరుగుతోంది. మీ వాయిస్కి వాల్యూ పెరుగుతోంది అంటే ఆటోమేటిక్గా మీరు లైమ్లైట్లోకి, అంటే మీరు విజిబుల్ అన్నమాట. ఇప్పుడు ఇంతకు ముందు మీరు ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా దాన్ని మీరు చూడగలుగుతున్నారనమాట. మీ వాయిస్కి వాల్యూ రావడం కానీ, మీకు రెస్పెక్ట్ రావడం కానీ, మీరు అనుకున్నటివి మీరు ఫాస్ట్గా చేసుకోవడం కానీ, సుడిగాలి వేగంతో జరుగుతున్నాయి అంటారు కదా, ఆ విధంగా ఇప్పుడు సుడిగాలి వేగంతో మీరు చేయగలుగుతున్నారు. మీలో ఉన్న ట్రూ మెజిషియన్, ట్రూ మ్యాజిక్ ఇప్పుడు బయటపడుతుందన్నమాట. ఇంతకుముందు లోపల ఉన్నటివి ఇప్పుడు బహిర్గతం అవుతున్నాయి అన్నమాట. అవి వెలుగును చూస్తున్నాయి. ఇంతకు ముందు వరకు అవి చీకట్లో ఉన్నాయన్నమాట, అవి వెలుగు చూడలేదు. ఇప్పుడు ఆ వెలుగును చూస్తున్నాయి అన్నమాట. అది వెలుగు చూడటమే కాదు, చూడటంతో పాటి అది మల్టిప్లై అవుతూ వస్తుందన్నమాట. ఇంతకుముందు 2గా ఉన్నది ఇప్పుడు 4 అవుతుంది, 4గా ఉన్నది 8 అవుతుంది, 8గా ఉన్నది 16 అవుతుంది. సో ఆ విధంగా మల్టిప్లై అవుతుంది. ఎందుకు అవుతుంది మల్టిప్లై, ఎందుకు అవుతుంది అంటే ఇంతకు ముందు లేని విధంగా మీరు ఇప్పుడు ఆలోచిస్తున్నారు, ఇంతకు ముందు చేయని విధంగా మీరు ఇప్పుడు చేస్తున్నారు, ఇంతకు ముందు తెలియనాటివి మీరు ఇప్పుడు తెలుసుకుంటున్నారు. సో మీ అనుభవం కూడా ఇక్కడ యాడ్ అవుతుంది. వయసుతో వచ్చిన పరిజ్ఞానం, అనుభవం ఇవన్నీ కావచ్చు. అంటే ఇంతకు ముందు ఇలా చేయొచ్చు అన్న థాట్ ప్రాసెస్ లేదు, ఇప్పుడు అలాంటి థాట్ ప్రాసెస్ డెవలప్ అవ్వింది. అండ్ అవ్వడమే కాదు, మీరు దాన్ని రైట్ వేలో ఉపయోగించుకుంటున్నారు అనమాట.
సో ఏం చేసినా కానీ పకడ్బందీగా చేస్తున్నారు. ఇంతకు ముందు మనం ఆ ట్రాన్స్ఫర్మేటివ్ ఫేజ్లో ఉన్నారు, అంటే మార్పు చెందే దిశగా ఉన్నారనమాట. ఇంకా అది పూర్తిగా మీలో రాలేదు, కానీ ఇప్పుడు పూర్తిగా అది జరిగింది. సో అది జరిగింది కాబట్టి దాంట్లోంచి వచ్చిన ఆ కొత్త వెలుగుని మీరు ఇప్పుడు ఉపయోగించుకొని మీరు కోరుకున్న దాన్ని మీరు దక్కించుకోగలుగుతున్నారు. మీకు వస్తున్న ఇంకా కొన్ని మెసేజెస్ ఏంటో చూద్దాం మనం ఇప్పుడు. ఫైల్ నెంబర్ 1 మీకు వస్తున్న ఇంకొన్ని మెసేజెస్. డెత్, నేను చెప్పాను కదా ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పి, ఆ మార్పు వస్తుంది అని. సో డెత్ వచ్చి ఆ మార్పుని ఇండికేట్ చేస్తుంది. కాన్ఫిడెన్స్, సో ఈ మీలో ఏదైతే మార్పు వచ్చిందో అది మీలో కాన్ఫిడెన్స్ని పెంపొందిస్తుంది అనమాట. మీలో ఆ ధైర్యం వస్తుంది, మీలో ఇంకా పట్టుదల పెరుగుతుంది, మీ పైన మీకు నమ్మకం ఏర్పడుతుంది. సో ఇవన్నీ జరుగుతున్నాయి. దీనివల్ల ఏమవుతుంది, ఆ మూవ్మెంట్, మనం 6 ఆఫ్ సోర్డ్స్కి మాట్లాడుకున్నాం కదా, సో ఆ కదలిక వచ్చింది. సో ఈ కదలిక రావడంతో లైఫ్ ఎట్లా మారుతోంది, ఇప్పుడు ఏది మిమ్మల్ని డిస్టర్బ్ చేయట్లేదు, ఏది మీ లైఫ్లో ఇంటరప్ట్ అవ్వట్లేదు అంటే ఏ వేలు ఏ కాలు పెట్టట్లేదు. ఇప్పుడు ఎవరన్నా అట్లా మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేయాలన్నా డిస్టర్బ్ చేయాలన్నా కానీ మీరు దానికి దారి ఇవ్వట్లేదు అనమాట. మీరు పక్కడబందిగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీరు దాని వైపే అడుగులు వేస్తున్నారు అండ్ దాన్నే మీరు కోరుకుంటున్నారు. సో దానివల్ల ఏమవుతుంది, మిస్టరీ, మీరు ఒక మిస్టరీ లాగా కనిపిస్తున్నారనమాట. ఇంతకుముందు అందరూ ఈజీగా అంచనా వేసేయగలుగుతా అన్నారనమాట, మీ మాటల ద్వారా కావచ్చు, మీ గెస్చర్స్ ద్వారా కావచ్చు. సో ఏదో విధంగా అందరికి అర్థమైపోయేది, ఓకే వీళ్ళు ఇట్లున్నారు కదా, వీళ్ళు ఇట్లున్నారు, సో వీళ్ళని మనం ఇట్లా హ్యాండిల్ చేయొచ్చు, వీళ్ళతో మనం ఇట్లున్నామంటే మనం అనుకునింది మనం పొందగలుగుతాము. సో ఇట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట. కానీ ఇప్పుడు మీరు అలాంటి వాటికి తావు ఇవ్వట్లేదు. ఇప్పుడు చాలా మిస్టీరియస్గా ఉన్నారు, ఎందుకంటే మీరు మెజిషియన్ కదా. మ్యాజిక్ చేస్తున్నప్పుడు అరే ఎట్లా మ్యాజిక్ క్రియేట్ అయింది, ఎలా చేయగలిగినారు, ఇది ఎట్లా మారిపోయింది, ఇది ఏ విధంగా చేస్తే ఈ విధంగా వస్తుంది, ఇంత చిన్నది ఇంత పెద్దది ఎట్లా అయిపోయింది. సో మనకి అవన్నీ అనిపిస్తుంది కదా, మ్యాజిక్ చూస్తున్నప్పుడు మనకు అనిపిస్తుంది కదా, లైక్ ఎట్లా చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే అట్లా అనిపిస్తుంది అనమాట, అరే వీళ్ళకి ఎట్లా ఆలోచనలు వస్తున్నాయి, వీళ్ళు ఇంతకుముందు వీళ్ళు ఇంత తెలివిగా లేరు, ఇంతకుముందు వీళ్ళల్లో ఇంత క్రియేటివిటీ లేదు, ఇంతకుముందు వీళ్ళు ఇంత షార్ప్గా లేరు, ఇప్పుడేంది వీళ్ళు ఇట్లా ఇంతకుముందు ఏదైనా మనం చిన్నదంటేనే వాళ్ళు నొచ్చుకొని పక్కకు తప్పుకునేసేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళకి ఆ కోపం కూడా లేదు. ఎలా అబ్బా వాళ్ళు ఇప్పుడు ఎట్లా ఇంత ఇదిగా నియంత్రించుకోగలుగుతున్నారు, ఇంత ఇదిగా వీళ్ళు ఎలా ఉండగలుగుతున్నారు. సో ప్రతి ఒక్కరికి అదొక క్వశ్చన్ మార్క్ అనమాట. ఇక్కడ పాత వ్యక్తి ఆ వ్యక్తిత్వం ఏదైతే ఉందో పడిన దెబ్బలకి ఆ దెబ్బలకి మాటలకి వీటికన్నిటికీ ఏంటంటే ఆ పాత వ్యక్తి ఏదైతే మనకు వద్దో వాటినన్నిటినీ సమాధి చేసేసారు. సో అవన్నీ అంతమైపోయినాయి. ఇప్పుడు ఏవైతే మనలో కొత్తగా వచ్చినాయో దానివల్ల మనకి ఆ ఉత్సాహంతో పాటు మనపైన మనకి నమ్మకం వచ్చింది. నమ్మకం రావడంతో మనలో కదలిక వచ్చింది, మనం చెయ్యాలి, ఎలా అయినా కానీ మనం యాక్షన్ ఓరియంటెడ్ ఎనర్జీస్లోకి రావాలి, మనం వెళ్తే కానీ ఈ పని అవ్వదు, మనం ఖచ్చితంగా మన మార్క్ని మనం వదలాలి, సో మనం దీన్ని చేయాలి అన్న ఫీలింగ్ అనేది ఏర్పడడంతో ఏమైపోయింది, ఎన్ని డిస్టర్బెన్సెస్ వస్తానా ఎవరు ఎట్లా డిస్ట్రాక్ట్ చేయాలనుకున్నా కానీ వాటికి దేనికి తావు ఇవ్వట్లేదు అనమాట. ఇంతకుముందు మీరు ఇట్లా చేసిన దానివల్ల నేను ఇట్లా నష్టపోయినాను, ఇప్పుడు మీ మీ మాయలేకి నేను పడను, ఇప్పుడు నేనే ఒక మాంత్రికుడిని లేదు మాంత్రికురాలని, సో ఇప్పుడు మీ మాయలో మీ రొచ్చులో అయితే నేను పడట్లేదు అని చెప్పి మీరు అట్లాంటి వాటికన్నిటికీ దూరంగా ఉంటున్నారు. కాబట్టి మీలోనే ఒక మిస్టరీ అనేది ఏర్పడింది, అది ఇతరులని ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది అనమాట. టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ వచ్చి మనకి క్రియేటివిటీ వచ్చింది. సో మీలో ఆ క్రియేటివిటీ పెరిగింది. ఆబ్వియస్గా మెజిషియన్ వచ్చినారు కాబట్టి ఆ క్రియేటివిటీ లేకపోతే ఎట్లా. సో ఆ క్రియేటివిటీ పెరిగింది. ఆ క్రియేటివిటీ పెరగడంతో మీరు ఇప్పుడు కొత్తగా ఏదన్నా చేయగలుగుతున్నారనమాట, కొత్త దారులను ఎన్నుకోగలుగుతున్నారు. మనకు అదే కదా చెప్తున్నారు, ఓల్డ్ వేస్ వోంట్ ఓపెన్ న్యూ డోర్స్. పాత విధంగా మీరు ట్రై చేస్తే దీన్ని మీరు
దీంట్లో మళ్ళీ ఫెయిల్ అవుతారు. సో మీరు ఏదైనా కానీ కొత్తగా ట్రై చేయాలన్నారు కదా, సో కొత్తగా ట్రై చేయాలంటే మనలో కూడా ఆ క్రియేటివిటీ ఉండాలి, మనలో కూడా ఆ స్పార్క్ ఉండాలి, మనలో కూడా మంచి మంచి ఆలోచనలు రావాలి. ఎవరికి రాంది మనకి రావాలి, తెలియాలి, దాన్ని మనం ఉపయోగించుకోగలగాలి. ఒకవేళ మనకు వచ్చినా తెలిసినా కానీ ఉపయోగించుకోలేకపోయినాం అనుకోండి, అది మళ్ళీ వేస్ట్. సో ఇప్పుడు ఉపయోగించుకుంటున్నారు, అందుకనే మీరు మంచి ఫలితాలని పొందగలుగుతున్నారు. మీకు వస్తున్న ఫైనల్ మెసేజెస్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాము. సో ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి వస్తున్న ఫైనల్ మెసేజ్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే సో మనకి ఏంజల్ నెంబర్, ఓ వావ్, ఇక్కడ చూడండి 333 కూడా వచ్చింది. సో ఈ 333 ఏంజల్ నెంబర్ నాకు చూసినప్పుడు నాకు వెంటనే లక్ష్మీదేవి గుర్తొస్తారు, మహాలక్ష్మి. సో శ్రీం అనే బీజాక్షరాన్ని 33 సార్లు మీరు చెప్పుకోండి, మీకు సపోర్ట్ దొరుకుతుంది. నేను ఫస్ట్ ఏం చెప్పినా, మీకు ఫస్ట్ యూజ్ చేసిన వర్డ్ ఏంటి, గ్రోత్ ఒక స్విచ్ వర్డ్. క్రియేటివిటీ మనకి చూడండి డబుల్ కన్ఫర్మేషన్, క్రియేటివిటీ, జాయ్, కమ్యూనిటీ, విజన్, టాలెంట్. సో మీ టాలెంట్స్ని మీరు చూపించబోతున్నారు, మీ టాలెంట్ చూపించే సమయం వచ్చింది అండ్ మీ టాలెంట్తో మీరు సక్సెస్ని తెచ్చుకోబోతున్నారు. మీరు ఒక విజనరీ, మీరు ముందుగానే గ్రహిస్తున్నారనమాట. మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని మీరు ఖచ్చితంగా సాధించగలుగుతారు. లైక్ మైండెడ్ పీపుల్, మీలాంటి వ్యక్తులు ఇప్పుడు మీ వైపు వస్తున్నారు కాబట్టి మీకు ఆ జాయ్ఫుల్ హ్యాపీ టైమ్స్ అనేటివి వస్తుంది. మీలో క్రియేటివిటీకి ఇప్పుడు మంచి టైం వచ్చిందనమాట. సో మీరు ఇంకా క్రియేటివ్గా తయారవుతున్నారు, తద్వారా మీరు గ్రోత్ని ఆకర్షిస్తున్నారు. ఫైనల్గా ఆ 333 అనే నెంబర్ మనకి ఏం చెప్తుందంటే మీకు సపోర్ట్ స్ట్రక్చర్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ 1 2 3 4 గుడ్ లక్ వస్తుంది. స్పిరిట్ గైడ్స్, ప్రోగ్రెస్, జస్టిస్, స్ట్రక్చర్, సిస్టమ్స్, ప్రాసెసెస్ అండ్ కండిషనింగ్ అండ్ రూల్స్ అనేది వచ్చిందనమాట. మీరు ఇప్పుడు రైట్ ట్రాక్లో ఉన్నారంట. ఒకరు మిమ్మల్ని ఖచ్చితంగా సపోర్ట్ చేస్తున్నారు అండ్ వాళ్ళు మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు మీలోంచి బెస్ట్ తీసుకురావడానికి. కాబట్టి మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతున్నారంట. మీ సరౌండింగ్స్ని, మీరు ఏదైతే మాట్లాడుతున్నారో దాన్ని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. క్లారిటీ పెట్టుకోండి, మీరు ఏం మాట్లాడుతున్నారు, మీరు ఎక్కడ ఉంటున్నారు, మీరు ఏం చేస్తున్నారు అనే దానిపైన క్లారిటీ పెట్టుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఎప్పుడన్నా మిమ్మల్ని ఎవరన్నా దానిపైన క్వశ్చన్ చేస్తే మీరు అప్పుడు వాళ్ళకి స్పష్టంగా సమాధానం ఇవ్వడానికి కోసం. సో అండ్ ఏదైతే మీరు కోరుకుంటున్నారో అది ఖచ్చితంగా జరుగుతుంది. ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బ్రింగ్ యూ దట్ గుడ్ లక్ అని చెప్తున్నారనమాట. సో ఇక్కడ 333, ఇక్కడ 3333 వచ్చింది. సోషల్ స్కిల్స్, హోప్ అనేది చాలా ఇంపార్టెంట్ మనిషికి. ఆ హోప్ లేకపోతే, ఆశ లేకపోతే మనిషి ఆగిపోతాడు అనమాట, ఇంకేం ఉండదు. సో ఏమీ లేకుండా సన్యాసం తీసుకున్న వాళ్ళు కూడా సన్యాసం ఎందుకు తీసుకుంటున్నారు, ఏదో ఒక విధంగా దేవుడికి దగ్గర అవ్వాలన్న హోప్తోనే కదా. సో మోక్షం పొందడానికి కానీ, లేదు ఆ మార్టాలిటీ కోసం కావచ్చు, లేదు ఆ ధ్యానంలో వచ్చే ఆ మాధుర్యాన్ని తెలుసుకోవడం కోసం కావచ్చు, దేవుడు ఎవరు, నేనెవరు అని తెలుసుకోవడం కోసం కావచ్చు, దేనికైనా కానీ, అంటే ఏమి వద్దనుకున్న వైరాగికే ఆ కోరిక ఉన్నప్పుడు కావాలనుకున్న మనకి ఎన్ని కోరికలు ఉంటాయి. సో ఆ కోరికల్ని మనం నెరవేర్చుకోవాలి అనుకున్నప్పుడు మనలో సంకల్పం అనేది గొప్పగా ఉండాలి. సంకల్పంతో పాటు మనకి ఆ హోప్ అనేది ఉండాలి. పాజిటివ్గా మనం థింక్ చేయాలి. తెలుసా, మనకి నెగటివ్ థాట్ వస్తుంది అంటే నెగటివ్ థాట్స్ లేని మనుషులే ఉండరనమాట. మనం ఏదైనా ఒకటి మేనిఫెస్ట్ చేస్తున్నాము అంటే మనము 100% పాజిటివ్గా ఉండాల్సిన అవసరం లేదు. మీరు 51% పాజిటివ్గా ఉంటే సరిపోతుంది. అంటే నెగటివిటీ 49% ఉండి మనం 51% పాజిటివ్గా ఉన్నా కానీ 2% మనం నెగటివ్ కన్నా పాజిటివ్ ఎక్కువ ఉంది కాబట్టి అది ఖచ్చితంగా మేనిఫెస్ట్ అవుతుంది. సో 2% మనం పాజిటివ్గా ఉండలేమా, నెగటివ్ పైన 2% పాజిటివ్గా ఉండగలుగుతాం. ఒక నెగిటివ్ థాట్ వచ్చిందంటే దాన్ని వెంటనే ఒక పాజిటివ్ థాట్ కిందకి మీరు కన్వర్ట్ చేసేసేయండి అనమాట. సో మళ్ళా సక్సెస్ వచ్చింది మనకి. ఇక్కడ సక్సెస్ చెప్తున్నారు, ఇక్కడ కూడా సక్సెస్ చెప్పారు మనకి. ఇక్కడ కూడా యు ఆర్ ఆన్ ది రైట్ ట్రాక్. సో మీరు సక్సెస్ అవ్వబోతున్నారు అని చెప్పారు. సో సక్సెస్ అనేది ఇన్ఎవిటబుల్, అది జరిగిపోతుంది. సో మీలో చాలా ఎంతూజియాజం అండ్ ఎగ్జైట్మెంట్ అనేది ఉంటుందంట. ప్రాబ్లమ్స్ని ఖచ్చితంగా మీరు సాల్వ్ చేసుకోగలుగుతారు అండ్ ప్రాబ్లమ్స్ ఈవెన్చువల్లీ విల్ డిసపియర్ ఫ్రమ్ యువర్ లైఫ్. మెల్లమెల్లిగా వెళ్ళిపోతున్నాయి. సో కమిట్మెంట్, దేనికైనా కానీ ఆ కమిట్మెంట్, లాయల్టీ అనేది చాలా ఇంపార్టెంట్. మనం నిజాయితీగా ఉండాలి, రెస్పాన్సిబుల్గా ఉండాలి. ప్రేమ,
ఆ ప్రేమ వెలుగుని తీసుకొని వస్తుంది అండ్ ఆ ప్రేమ మనకి గ్రోత్ని ఇస్తుంది, ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ని కూడా చూపిస్తుంది అనమాట. సో మనం ఎప్పుడైతే నిజాయితీగా ఉంటామో అప్పుడు మనం చాలా పీస్ఫుల్గా మన జీవితాన్ని మనం గడపగలుగుతామన్నమాట. సో మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ వస్తున్నాయి, మీరు వరీస్ని రిలీజ్ చేసేసి మీరు ఎప్పుడైతే మీ ఎమోషన్స్ని మీరు రైట్ వేలో ఎక్స్ప్రెస్ చేయగలుగుతారో మీరు దేన్నైనా కానీ పొందగలుగుతారనమాట. మీరు మీ బెస్ట్ పీరియడ్లో ఇప్పుడు ఉన్నారు, ఇది మీ బెస్ట్ టైం. సో దీన్ని మీరు మంచిగా ఉపయోగించుకోండి అండ్ దీనివల్ల మీరు ఫ్యూచర్లో మంచి మంచి సక్సెస్ని మీరు ఖచ్చితంగా పొందుతారనమాట. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చినంటే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై వీడియో. మీ ఈచ్ సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఎనర్జీని ఇస్తుంది. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారో పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్. హలో పాయిల్ 2, ఎవరైతే గ్రీన్ అవెంచరిన్ స్టోన్ అండ్ ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. సో ఫస్ట్ అయితే మనం ఆరికల్స్ అంటే గైడెన్స్తోనే స్టార్ట్ చేద్దాం. మీరు ఎందుకు ఈ వీడియోని చూడాలి అనేది మనం ఫస్ట్ గైడెన్స్ రూపంలో తెలుసుకుందాం. ఫర్ పాయిల్ నెంబర్ 2, ఎందుకు ఈ వీడియోని మీరు చూడాలి అంటే మీకు వస్తున్న ఫస్ట్ మెసేజ్ ఏంటంటే, న్యూక్లియస్, ద పవర్ విత్ ఇన్ స్టార్స్ ఇస్ ద పవర్ విత్ ఇన్ యూ. మీలో చాలా శక్తి ఉందంట. ఆ శక్తితో మీరు ఏమన్నా చేయగలుగుతారు. నేను చిన్నగా ఉన్నాను కదా, లేకపోతే నేను ఇంకా వాళ్ళంత పెద్దగా అవ్వలేదు కదా, అవసరం లేదు. మీరు చిన్నగా ఉన్నా కానీ మీలో చాలా పవర్ ఉందంట. లవ్, మీలో చాలా ప్రేమ కూడా ఉంది. సో ఎక్కడైతే శక్తి, ప్రేమ రెండు ఉంటాయో అక్కడ మనం అనుకోని విధంగా మనం కోరుకున్నటువన్నీ మనం దక్కించుకోగలుగుతాం అన్నమాట. ఎందుకు అంటే మనం ప్రేమతో దేన్నైనా జయించగలుగుతాం. దానికి తోడు శక్తి యాడ్ అయినప్పుడు ఏమవుతుందంటే అది రెట్టింపు అవుతుంది. సో కాబట్టి నేనేం చెప్పినా మీరు ఏం కావాలంటే మీరు అది మేనిఫెస్ట్ చేసే గార్జియస్ టైం ఫ్రేమ్లో ఉన్నారు ఇప్పుడు. మీరు ఇప్పుడు ఏది కోరుకున్నా కానీ అది మీకు జరుగుతుంది. ఇట్స్ జస్ట్ దట్ మీరు కోరుకోవాలి అండ్ దాని పట్ల మీరు పాజిటివ్గా ఉండాలి అండ్ అంకిత భావంతో దానికి ఏదైతే కావాలో అది మొత్తం చేస్తూ వెళ్ళాలన్నమాట. ఏది చేయకుండా ఏమీ జరగదు. జస్ట్ కోరుకున్నాను కదా అంటే అయిపోదు. ఆ కోరుకున్న దానికి మనం ఏదైతే చేయాలో దాన్ని ఖచ్చితంగా చేయాలన్నమాట. సో మీరు మేనిఫెస్ట్ చేయడానికి ఇది ఒక అద్భుతమైన సమయం. బ్రీత్. సో మనం ఈ హమ్ అనేది ఉంటుందన్నమాట. మనం ఎప్పుడైతే మనం ఊపిరి పీల్చుకుంటామో అప్పుడు ఎప్పుడైతే ఊపిరి వదిలేస్తామో అప్పుడు హమ్ అనుకుంటూ మనం, నాకు మెడిటేషన్ చేయాలని ఉంటుందండి కానీ నాకు కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు, సో నేను ఏ విధంగా మెడిటేషన్ చేయగలుగుతాను అంటే, ఇప్పుడు మీరు ఊపిరి పీల్చుకుంటున్నప్పుడు ఊపిరి వదిలేస్తున్నప్పుడు హమ్ ఇట్లా చాంట్ చేస్తూ మెడిటేట్ చేయొచ్చు. లేదు అంటే జస్ట్ కళ్ళు మూసుకొని ఊపిరి పీల్చుకుంటూ వదులుతూ మనసులో హమ్ అనుకుంటూ మనం మెడిటేషన్ చేయొచ్చు. సో అట్లా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ప్రాణాయామం చేయడం కానీ ఇట్లా చేసిన దానివల్ల ఏమవుతుందంటే మీలో ఆ పవర్ అనేది పెరుగుతుంది అండ్ మీకు ఇన్స్పిరేషన్ అనేది లభిస్తుంది అనమాట. మీ లోపల ఆ ఫైర్ ఉందంట. సో అది సూర్యుడి కన్నా చాలా రెట్లు బగబగ మండుతుంది. అంటే మీలో అంత కోరిక ఉంది, అంత ఎనర్జీ ఉంది. ఆ విధంగా నేను ఎదగాలనో పొందాలనో కాంక్ష ఉంది. సో అది ఉన్నప్పుడు ఏంటంటే దాన్ని మనం మంచిగా ఉపయోగించుకుంటే దాంతో మనం ఏదైతే కోరుకుంటామో దాన్ని ఖచ్చితంగా పొందగలుగుతాం అన్నమాట. సో మీకు ఇప్పుడు అదే చెప్తున్నారు. మీరు ఈ వీడియో ఎందుకు చూడాలంటే ఇది తెలుసుకోవడానికి చూడాలి. మీలో ఆ శక్తి ఉంది, మీలో ఆ పవర్ ఉంది, మీలో ప్రేమ ఉంది, మీరు మేనిఫెస్ట్ చేయగలుగుతారు. దానికి మీకు కావాల్సింది ఏంటంటే ఆ కాన్సన్ట్రేషన్ కావాలి అండ్ మీరు ఇన్స్పైర్ అవ్వాలి. ఆ ఇన్స్పిరేషన్ కూడా మీ లోపలే ఉందంట. బగబగమని మండే సూర్యుడి కన్నా చాలా రెట్లు బ్రైట్గా మీరు వెలుగుతున్నారంట. సో మీరు ఆ కాంతిని ఉపయోగించుకోండి, ఆ ఎనర్జీని ఉపయోగించుకోండి. మీరు కోరుకునే దాన్ని మీరు దక్కించుకోవచ్చు ఖచ్చితంగా. చూడండి, సో గాలికి ఉన్న శక్తి చూడండి. ఒక కార్డ్ని మనం ఉల్టా చేయగలిగినాం. సో మీలో కూడా ఆ శక్తి ఉంది. ఇది చూపించారనమాట ఇక్కడ ప్రాక్టికల్గా. సో మీరు మీ శక్తిని మీరు కనుగొన్నారు అంటే మీరు దేన్నన్నా సాధించగలుగుతారు, దేన్నన్నా చేసుకోగలుగుతారు అనేదానికి ఇదొక ప్రూఫ్.
మీకు వస్తున్న ఫస్ట్ కార్డ్ వచ్చి 2 of Wands, King of Cups, 2 of Swords, 5 of Wands, 10 of Pentacles అండ్ King of Pentacles. టాప్ ఆఫ్ ది డెక్ ఎనర్జీస్ వచ్చి డెత్. బ్యూటిఫుల్. సో ఇక్కడ మీరు ప్లానింగ్ స్టేజ్లో ఉన్నారు. ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఏం చేస్తే మనకి ఎలాంటి అవుట్పుట్ వస్తుంది, ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అని చెప్పి మీరు ప్లాన్ చేస్తున్నారు. కొంచెం ఎమోషనల్గా పోతున్నారనమాట. మీ ఇంట్యూషన్ మీకు ఒకటి చెప్తుంది, మీ మనసు మీకు ఒకటి చెప్తుంది, ఇలా చేస్తే ఇలా అవుతుందేమో, ఇలా ఉంటుందేమో అని చెప్పి. కానీ మళ్ళీ మనం ఇట్లా ఎట్లా చేయగలుగుతాము, ఇది కరెక్టేనా, ఇక్కడ మన వాళ్ళే కదా ఉన్నారు అంటే ఎమోషనల్గా వెళ్తున్నారనమాట. మీరు ఎక్కడైతే ప్రాక్టికల్గా లాజికల్గా వెళ్ళాలో అక్కడ మీ ఎమోషన్స్ డామినేట్ చేస్తున్నాయి. ఎప్పుడైతే ఎమోషన్స్ డామినేట్ చేస్తాయో మనం అక్కడ చేయాలనుకున్నట్టు కూడా మనం చేయలేమన్నమాట. అప్పుడు ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయిపోతుంది. సో ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ అయినప్పుడు మనం ఈ దారిలో పోవాలా, అక్కడ ఒక స్ట్రగుల్ వస్తుందన్నమాట. అది ఇతరులతో కావచ్చు, మనకు కూడా కావచ్చు. సో ఇక్కడ ఏదైతే మీరు స్ట్రగుల్ ఫీల్ అవుతున్నారో, ఏ దారిలో వెళ్ళాలి అని అర్థం కాక, దానికి ముఖ్య కారణం ఏంటి అంటే మీ మనసుని మీరు సమాధానం పరచుకోలేకపోతున్నారు. మీరు ఒక నిర్ణయంలోకి రాలేకపోతున్నారు. మీరు ఎంత ఆలోచించినా, మీరు ఎంత ప్లాన్ చేసినా, మీరు ఏం చేసినా కానీ అది ఎగ్జిక్యూట్ చేయకపోతే అది వేస్ట్. దాన్ని మనం ఏదో ఒక విధంగా ఉపయోగించాలి. మనం ప్లాన్ చేస్తూ ఉండిపోవడం కాదు కదా. ఆ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు, ఎగ్జిక్యూట్ చేసినప్పుడే మనకి రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ రావాలి అంటే మనం ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి, ఒక దారిని ఎన్నుకోవాలి, ఈ స్ట్రగుల్ని, ఈ రప్చర్ని, ఈ ఫైట్ని ఆపేయాలి. అప్పుడేమవుతుంది, అప్పుడు ట్రూగా మీ ఫ్యామిలీని మీరు స్ట్రాంగ్ చేసుకోగలుగుతారు. మీరు వెల్తీ అవ్వచ్చు, ప్రాస్పరస్ అవ్వచ్చు, అబండెంట్ అవ్వచ్చు. ఆ ఫ్యామిలీ గ్రోత్ని చూస్తారు. అంటే అది ఫ్యామిలీలో మెంబర్ యాడ్ అవ్వడం కానీ, లేదు వెల్తీగా తయారవ్వడం కానీ, అది ధనం రూపంలో కావచ్చు, వస్తు రూపంలో కావచ్చు, ఏదో ఒక రూపంలో మీ ఫ్యామిలీ ఎదుగుదలని, పురోగతిని. అంటే ఇప్పుడు మన పూర్వీకులు మనకి ఇది ఇచ్చిపోయినారు, దీన్ని మనం ఇలానే ఉంచుతామా, దీన్ని ఇంకొంచెం పెంచి మన నెక్స్ట్ జనరేషన్స్కి ఇస్తామా, ఏం చేయాలనుకుంటున్నారు మీరు? సో దాన్ని పెంచి నెక్స్ట్ జనరేషన్స్కి ఇవ్వాలి అనుకుంటే మీరు స్థిరమైన ఆలోచనలు కలిగి ఉండాలి. మీరు ఇట్లా డ్యూయల్ మైండెడ్గా ఉండకూడదు. మీతో మీరు ఒక ఫైట్ని నడిపించకూడదు. ఇప్పుడు ఏమవుతుంది, ఎమోషనల్గా ఉన్న దానివల్ల మీకు నష్టం జరుగుతుంది, మీ ఫ్యామిలీకి నష్టం జరుగుతుంది. మీరు ఏదైతే పొజిషన్లోకి రావాలో అది రాలేకపోతున్నారు. అంటే ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్కి వెళ్ళే టైం ఆసన్నమైంది. అంటే మీరు ఆ లెవెల్కి వెళ్ళాలి. అంటే మీకంటూ మీకు ఒక గుర్తింపు లభించాలి. దాంతోపాటు ఫ్యామిలీ వెల్త్ని మీరు పెంచాలి. ఫ్యామిలీకి ఒక మంచి పేరుని తీసుకురావాలి. ఆ ఫ్యామిలీలో ఆ గ్రోత్, ఎక్స్పాన్షన్, ఆ ప్రాస్పెరిటీ, అబెండెన్స్ ఇది క్రియేట్ అయ్యే సమయం వచ్చిందనమాట. సో అది మీ చేతిలో ఉంది, మీ పైన ఆధారపడి ఉంది. ఇక్కడ డెత్ కార్డ్ అందుకే వచ్చింది. మారాలి, మీరు ఇప్పుడు మారాలి, మీ ఆలోచనలు మారాలి, మీరు ఆలోచిస్తున్న విధానం మారాలి, మీరు ఎంచుకుంటున్న దారి మారాలి, మీరు చూస్తున్న విధానం మారాలి. సో మీ పర్స్పెక్టివ్ చేంజ్ అవ్వాలి. ఆ పర్స్పెక్టివ్ చేంజ్ అయితేనే మీరు స్టేబుల్గా స్థిరమైన పొజిషన్లోకి వెళ్ళగలుగుతారు. హెల్త్, వెల్త్, కెరియర్ అన్నిట్లో మీకు ఒక స్థిరత్వం అనేది వస్తుంది. తద్వారా ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది, ఫ్యామిలీ ప్రాస్పరస్గా ఉంటుంది. మీరు మీ భార్యను కావచ్చు, భర్తను కావచ్చు, అమ్మ నాన్నని కావచ్చు, పిల్లల్ని కావచ్చు, ఎవరినైనా కానీ మీరు మంచిగా చూసుకోగలుగుతారు. అప్పుడు ఇలాంటి ఫైట్స్, నువ్వేం చేసినావు, నువ్వు తెచ్చేది సరిపోవడం లేదు, ఇంతే నా జీవితం, ఇంతకు మించి ఏం జీవితం లేదా, అందరూ బయటికి పోతా అంటారు, వీకెండ్స్ వచ్చినా కానీ మమ్మల్ని బయటికి తీసుకొని పోవు, కనీసం ఒక సినిమాకి తీసుకొని పోవు, ఒక రెస్టారెంట్కి తీసుకోపోవు, ఈ గొడవలన్నీ ఆగిపోతే మీరు ఈ గొడవలు అయిన తర్వాత అబ్బా ఏంరా జీవితం అసలుకి, ఇది ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, అవసరమా నాకు ఈ జీవితం, ఇలాంటి మాటలు, ఇలాంటి బాధ, ఇలాంటి కన్ఫ్యూజన్స్ లేక రారు. ఈ కన్ఫ్యూజన్స్ లేక వచ్చి వెంటనే ఏమవుతుంది, అలవాట్లు ఉన్నవాళ్ళు కొన్ని అలవాట్లలోకి వెళ్ళిపోతారు. కొంతమంది ఏంటంటే ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. సో ఈ డిప్రెషను మంచిది కాదు, అలవాట్లు మంచివి కాదు. సో ఈ డిప్రెషను, అలవాట్లు తర్వాత ఏమవుతుంది, ఒక వైరాగ్యం వస్తుంది. ఆలోచించుకుంటూ ఉంటాం అనమాట, ఏంది జీవితం, ఒక గొడవ జరుగుతుంది, నేను ఇట్లా బిహేవ్ చేస్తాను, మళ్ళీ నా పైన నాకే ఏంది నేను ఇట్లా చేసినానే, చేసి నిండకూడదేమో. సో ఇట్లంతా అవసరమా,
మనం ఇట్లా ఆలోచించుకోని అవసరం లేదు, మనం ఇట్లా బాధపడాల్సిన అవసరం లేదు, మనం ఇట్లా పోరాడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏం కావాలి, మనం ఎమోషనల్గా కాకుండా, ఎమోషన్స్ ఉండకూడదు అని నేను చెప్పట్లేదు, కానీ ప్రతి దాంట్లో ఆ ఎమోషన్స్ని తీసుకొని వచ్చి పెట్టకూడదు. ప్రతి దాన్ని ఇంకొకరితో లింక్ చేసో లేకపోతే ఒక ఎమోషన్తో లింక్ చేసో మనం ఆలోచిస్తున్నంతసేపు మనం అడుగు తీసి అడుగు కూడా వేయలేమన్నమాట. సో మీ ఎదుగుదల మీకు ఇంపార్టెంట్. మీరు ఖచ్చితంగా మీ జీవితంలో మీరు ఏదో ఒకటి సాధించాలి. మీ ఫ్యామిలీ నుంచి మీకు ఆ రెస్పెక్ట్ రావాలి, ఆ రికగ్నైజేషన్ రావాలి, మీ ఫ్యామిలీని మీరు హ్యాపీగా చూసుకోవాలి అంటే ఫస్ట్ ఏంటంటే కొన్నిటి వాటిల్లో మీరు లాజికల్గా, ప్రాక్టికల్గా అండ్ స్ట్రాంగ్ డెసిషన్స్ని మీరు తీసుకోవాలన్నమాట. సో తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది, మీరు ఇంకా బెటర్ సిచ్యువేషన్స్, బెటర్ పొజిషన్లోకి వెళ్ళగలుగుతారు. అండ్ ఈ మార్పు ఏదైతే జరుగుతుందో అది మీకు చాలా సాటిస్ఫాక్షన్ని కూడా ఇస్తుందన్నమాట. ఇప్పుడు మీకు వస్తున్న ఇంకొన్ని గైడెన్స్ కార్డ్స్ చూద్దాం. ఫర్ పైల్ నెంబర్ 2, పైల్ నెంబర్ 2 వాళ్ళకి వస్తున్న ఇంకొన్ని గైడెన్స్. ఇక్కడ ఈ కార్డ్ రావాలనుకుంటుంది. ఓ వావ్, స్వీట్నెస్. యు ఆర్ వెరీ స్వీట్. సో మీరు చాలా ప్రేమ ఉంది. సో మీరు చాలా స్వీట్ కాబట్టి మీరు స్ట్రాంగ్గా డెసిషన్స్ తీసుకోలేకపోతున్నారు, కానీ తీసుకోవాల్సిన సమయం వచ్చింది, తీసుకోవాలి. యాంగ్జైటీ, స్వీట్నెస్ వల్ల యాంగ్జైటీ క్రియేట్ అవుతుంది. అందరినీ మంచి అవ్వలేం కదా, అందరి దృష్టిలో మనం మంచి అవ్వలేం కదా. ఇట్స్ ఓకే. మీకు ఎవరైతే ఇంపార్టెంటో వాళ్ళతో మీరు మంచిగా ఉంటే సరిపోతుంది. అందరితో మంచి పేరు తెచ్చుకోవాలి, అందరితో మంచిగా ఉండాలనేది వదిలేసేయండి. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళని సాటిస్ఫై చేయలేకపోయినానేమో, వీళ్ళు ఇట్లా అనుకుంటున్నామో, వాళ్ళు అట్లా. ఎవరు అనుకుంటే ఏంటి, ఏమొస్తుంది మనకి? ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే యాంగ్జైటీ వస్తుంది. అయ్యో 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 అని గుండెలు బాదుకుంటూ ఉంటాం అనమాట. సో రిఫ్లెక్షన్, ఇట్స్ టైమ్ టు రిఫ్లెక్ట్. సో మనం ఎట్లున్నామో, మనం ఎట్లా మారాలి, మనం ఏ విధంగా మారితే మనం హ్యాపీగా ఉంటాము, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మన అనుకున్న వాళ్ళు హ్యాపీగా ఉంటారు అనే దానిపైన ఆ రిఫ్లెక్షన్. అందుకనే 2 ఆఫ్ సోర్స్. ఇప్పుడు ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు ఈ యాంగ్జైటీ వద్దు. హంగర్, మీకు ఏం కావాలని ఉంది, మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేస్తే మీ ఆకలి తీరుతుంది. సో మీరు దానిపైన మీరు ఫోకస్ పెట్టండి. ఐసోలేషన్ పర్వాలేదు, కొంతసేపు మీకోసం మీరు కొంచెం టైం తీసుకొని ఎవరితో మాట్లాడకుండా ఏకాంతంలోంచి మీకు ఏదైతే ఆలోచనలు వస్తున్నాయో వాటిని మీరు ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తారో అప్పుడు మీరు హ్యాపీగా మీరు లైఫ్లో మీరు ముందరికి వెళ్ళగలుగుతారు. అప్పుడు మీ ప్యాషన్, మీ ట్రూ ప్యాషన్ ఏంటి, మీకు ఏం కావాలి అనేది మీకు తెలుస్తుంది. సో ఏం కావాలో మీకు తెలిసినప్పుడు మీరు దాని వెనకాల పడి దాన్ని చేసుకోగలుగుతారు అనమాట. అప్పుడు ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది జీవితం. అట్లా లేనంత వరకు ఏంటంటే మీ ప్యాషన్ని మీరు గుర్తించలేరు. మీరు ఎంతసేపు అయినా కానీ ఐసోలేటెడ్గా, ఒంటరిగా ఫీల్ అవుతారనమాట. కాబట్టి ఈ ఒంటరిగా ఉన్నప్పుడు ఏమవుతుంది, పిచ్చి పిచ్చి ఆలోచనలు రావడం కానీ, దానివల్ల ఏమవుతుంది, అయ్యో అది చేయలేదు, ఇది చేయలేదు, ఇది మిగిలిపోయింది కదా, అది మిగిలిపోయింది కదా, అంటే ఉత్త ఖాళీ పొట్టతో ఉన్నట్లే అనమాట. ఖాళీ పొట్టతో ఉన్నప్పుడు ఏమవుతుంది, మనకు ఆకలి అవుతూ ఉంటుంది అనమాట. కానీ ఆకలి తీరాలంటే అక్కడ అన్నం కావాలి, కానీ అక్కడ అన్నం దొరకట్లేదు. మనకు కావాల్సిన సమాధానాలు అక్కడ దొరకట్లేదు. ఆ సమాధానాలు దొరుకుతాయి. ఎప్పుడు దొరుకుతాయి, ఎప్పుడైతే మీరు ఈ యాంగ్జైటీ అనే దాన్ని ఒకదాన్ని తీసేసి మీరు ఆ రిఫ్లెక్షన్ ఏదైతే, అవును నేను ఈరోజు ఇట్లున్నాను, నేను ఏం కోరుకుంటున్నాను, ఇది కోరుకుంటున్నాను కాబట్టి నేను ఎట్లా మారాలి, నేను ఇలా ఉంటే నేను దీన్ని పొందగలుగుతాను, కాబట్టి నాకు ఏదైతే దీనికి అడ్డుగా వస్తుందో దాన్ని మనం తీసేద్దాము. దాన్ని తీసేసినప్పుడు ఏమవుతుంది, మనకి క్లారిటీ వస్తుంది, మనకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. సో మనం ఇది చేయాలి, ఇది కావాలి, ఇది నేను ఎప్పుడైనా కానీ మీకు ఏం చెప్తానంటే, రాయడం అనేది ఒక ఆర్ట్. మనం రాసుకోవాలి ఏదన్నా కానీ, అది మంచైనా చెడైనా కానీ, ఏదైనా కానీ మనం ఎప్పుడైతే రాస్తామో అప్పుడు అక్కడ మనకు స్పష్టత వచ్చేస్తుంది. సగం ప్రాబ్లమ్స్ మనం రాయడంతో తీరిపోతాయి తెలుసా. మనం ఆలోచించే విధానం ఏంటి, మనం ఏ విధంగా వెళ్తున్నాం. బీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ యువర్ లైఫ్. నిజంగానే థ్యాంక్ యూలో ఉన్న పవర్ దేంట్లో లేదు, గ్రాటిట్యూడ్లో ఉన్న పవర్ దేంట్లోనూ లేదు. నెగిటివిటీ పోవాలి, నెగిటివ్ ఎనర్జీ పోవాలి, ఇవన్నీ పోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు బీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ వాట్ వీ హ్యావ్. మన దగ్గర ఉన్నదానికి మనం ఎప్పుడైతే గ్రేట్ఫుల్గా, థ్యాంక్ఫుల్గా ఉంటామో ఆటోమేటిక్గా మనం చాలా పాజిటివ్గా, ఆప్టమిస్టిక్గా తయారవుతాం. ఎప్పుడైతే మనం పాజిటివ్గా, ఆప్టమిస్టిక్గా తయారవుతామో మనల్ని ఏది బాధించదు, ఏది మనకి పెద్దది అవ్వదు అనమాట.
సో బ్యూటిఫుల్. ఇప్పుడు మీకు ఫైనల్గా ఏంజల్ నెంబర్స్ నుంచి వస్తున్న మెసేజెస్ ఏంటో చూద్దాం మనం. ఫర్ పైల్ నెంబర్ 2, పైల్ నెంబర్ 2 వాళ్ళకి ఏంజల్ నెంబర్ ఓకే ఇంకొక 2 కార్డ్స్ తీసుకుందాం మనం. వా, పైల్ నెంబర్ 2 ఆల్వేస్ అన్ ఎక్స్ట్రా కార్డ్. 1 2 2 1 టేకింగ్ ఇనిషియేటివ్. ఏదన్నా కానీ ఫస్ట్ మనం నాకెందుకులే, వాళ్ళు చేసుకొని వస్తారు కదా, వాళ్ళు చూసుకొని వస్తారు కదా, వాళ్ళు ఏదైనా చెప్పిన తర్వాత నేను చెప్దాంలే, వాళ్ళు ఏదైనా చేసిన తర్వాత మనం ఆలోచిద్దాంలే, ఇట్లా కాదు. మీరు చేయాలనుకునేది మీరు చేసేస్తూ వెళ్ళండి, మీరు చెప్పాలనుకునేది మీరు చెప్తూ వెళ్ళండి. అప్పుడే మార్పు అనేది ఈజీ అవుతుంది. మీరు కూడా చాలా ఆప్టమిస్టిక్గా తయారవగలుగుతారు. మీ జీవితంలో కూడా సంతోషం అనేది వస్తుంది. మీ కమ్యూనికేషన్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. వాళ్ళ మాట ఏముందిలే అబ్బా, లాస్ట్లో అందరూ ఏం చెప్తే దానికి వాళ్ళు కొడతారు కాబట్టి మన మాటకి ఏం విలువ ఉండదు. అదే ఫస్ట్ మనం ఏదైనా చెప్పినాం అనుకోండి, దానికి ఒక విలువ ఉంటుంది. ఆలోచిస్తారు ఆ వెనకాల వాళ్ళు, ఎందుకు వీళ్ళు ఈ మాట చెప్తున్నారు అనేది. సో ఎప్పుడైనా కానీ మీ లైఫ్ని మీ చేతుల్లో మీ గుప్పట్లో పెట్టుకోండి, వదిలేయకండి. సో మీ వైపు ఆ మెసేజెస్ వస్తున్నాయి, మీకు గుడ్ న్యూస్ వస్తుందంట. మీరు ఆ హై వైబ్స్, పాజిటివ్ వైబ్స్లో ఉన్నప్పుడు మీరు వీటినన్నిటినీ ఈజీగా సునాయాసంగా పొందగలుగుతారు అని చెప్తున్నారు. 5 5 5 5 క్లారిటీ. మనం పైల్ మొత్తం మనం మాట్లాడుకుంటున్నప్పుడు మీకు నేను చెప్పిన ఏకైక పదం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జీవితం పైన మనకు ఒక క్లారిటీ రావాలి. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఇట్లా అనుకుంటూ పోతుంటే ఏముంది, నాలుగుకి ఎముక లేదంట. ఎట్లా కావాలంటే అట్లా మాట్లాడే సమాజంలో, ఎలా కావాలంటే అలా ఉండే మనుషుల మధ్యలో మనం బతుకుతాండం. నాలుగుకి నరం లేదు, ఎముక లేదు, ఏం లేదు. సో ఇష్టం వచ్చినట్లు ఎవరికి ఎప్పుడు ఎట్లా కావాలంటే అట్లా చెప్తారనమాట. సో ఇక్కడ మేజర్ చేంజెస్ అనేటివి మీ జీవితంలోకి వస్తున్నాయి, ఆపర్చునిటీస్ కూడా వస్తున్నాయి. ఫాస్ట్ పేస్లో మీరు ముందరికి వెళ్ళాల్సిన సమయం అయితే వచ్చింది. ఇక్కడ ప్రోగ్రెస్, క్విక్ రిజల్ట్స్ గురించి 5 5 5 5 అనే ఏంజల్ నెంబర్ చెప్తుంది. సో ఈ ఏంజల్ నెంబర్ మీకు కనిపించినప్పుడు మీకు గాయత్రి మంత్రం ఓం భూర్భువస్వతస్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్, మీకు ఈ మంత్రం వస్తే 5 సార్లు చెప్పుకోండి. మంత్రం రాదు మీను అంటే విష్ణుమూర్తిని తలుచుకోండి ఒక 5 సార్లు. 1 1 1 2 2, ఇక్కడ 1 2 2 1, ఇక్కడ 1 1 2 2. గ్రేట్ షిఫ్ట్, మారబోతుంది, జీవితం మారబోతుంది. పర్సనల్ గ్రోత్ అనేది ఇక్కడ నేను చెప్పానా, మీకంటూ మీకు ఒక ఐడెంటిటీ, మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ స్టెబిలిటీ, మీ కెరియర్ పరంగా కావచ్చు, వెల్త్ పరంగా కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు. సో పర్సనల్ గ్రోత్ అనేది ఉంది, స్పిరిచువల్ డెవలప్మెంట్ అనేది ఉంది. మీ మేనిఫెస్టింగ్ గోల్స్, మనకి మేనిఫెస్టింగ్ గోల్స్, మీ గోల్స్ని మీరు మేనిఫెస్ట్ చేసుకోగలుగుతారు. సో మీకు కనెక్షన్స్ పెరుగుతున్నాయి అండ్ కంప్లీషన్స్లోకి వచ్చింది. సో ఇప్పుడు వరకు జరగంది ఇప్పుడు జరగడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. మీకు వస్తున్న నెక్స్ట్ నెంబర్ 2002. ఏదైతే ఒక వాయిడ్, అబ్బా ఇక్కడ ఏదో లోటు ఉంది, ఆ లోటు భర్తీ అవుతుంది ఇప్పుడు. సో మీరు ఎప్పుడైతే అంబిషియస్గా, ఎప్పుడైతే మీ వాయిస్కి మీరు ఆ స్ట్రెంగ్త్ని ఇస్తారో ఆటోమేటిక్గా ఆ లోటుని మీరు భర్తీ చేసుకోబోతున్నారు. నేను మీకు చెప్పా కదా, ఇక్కడ యాంగ్జైటీ, డిప్రెషన్, స్ట్రెస్. సో చెప్పాను కదా, మనం డిప్రెషన్ లేకపోతాము, లేదు అలవాట్లు, వ్యసనాలు ఏర్పడతాయి. సో ఇక్కడ అదే ఇచ్చారు చూడండి, స్ట్రెస్ అండ్ డిప్రెషన్. ఫార్వర్డ్ థింకింగ్, ఎప్పుడైతే మనం ముందుగా ఆలోచించి పెట్టుకొని ముందుగా మనం ఒక స్టెప్ తీసుకోగలుగుతామో ఈ స్ట్రెస్ నుంచి, డిప్రెషన్ నుంచి మనం బయటపడగలుగుతాం అనమాట. సో మీరు ఒక జీనియస్, మీరు గుర్తుపెట్టుకోండి. మీరు టెక్నాలజీని మీరు ఎంత మంచిగా ఉపయోగించుకుంటే మీరు అంత బెటర్గా మీ కెరియర్లో మీరు అడ్వాన్స్ అవ్వగలుగుతారు. మీ అంబిషన్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు. 8888 అబండెన్స్ నెంబర్. సో పర్సనల్ పవర్లోకి వస్తారంట. మెటీరియల్ అండ్ స్పిరిచువల్ అబండెన్స్ అనేది ఉంది, వెల్త్ ఉంది, రిసోర్సెస్ ఉంది, ఫోర్స్ ఉంది, బ్యాలెన్స్ ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది, మెటీరియల్ గెయిన్ ఉంది, ఎపిక్ రొమాన్స్ ఉంది. ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చినప్పుడే మనం ఏంటంటే మనకు ఆ వెల్త్ క్రియేట్ అవుతుంది. 10 ఆఫ్ పెంటికల్స్ వెల్త్ గురించే మాట్లాడుతుంది. సో మీకు ఆ అబెండెన్స్ అయితే వస్తుందంట. మీరు బ్యాలెన్స్డ్గా ఉండాలి, మీలో ఆ ఫోర్స్ వచ్చింది, మీకు ఆ కాన్ఫిడెన్స్ మీరు బిల్డ్ చేసుకోగలిగినారు. సో మెటీరియల్ గెయిన్ అనేది మీరు చూస్తున్నారు. సో మీకు మంచి జరుగుతోంది, మీరు చాలా ప్లెజెంట్ టైమ్స్లోకి వెళ్తున్నారనమాట. సో ఇక్కడ మీ ఏంజల్స్ మీకు ఏం చెప్తున్నారు అంటే మీకు ప్రాస్పెరిటీ అనేది ఉంది, దెర్ ఇస్ వెల్ బీయింగ్ అహెడ్. సో
కైండ్లీ సరెండర్ టు యువర్ ఏంజల్స్. మీ సరౌండింగ్స్ మీకు ఆ రెస్పెక్ట్ని తీసుకొని వస్తుంది, ఆ అడ్మిరేషన్, అల్యురేషన్ అంటారు కదా, మీ పట్ల ఆ విధంగా జనాలు ఆకర్షితులు అవుతారనమాట. యూజ్ ఇట్ ఫర్ ద గ్రేటర్ గుడ్, మంచి కోసం ఉపయోగించండి. అబెండెన్స్ అయితే లైఫ్లో క్రియేట్ అవుతుంది. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చింటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై వీడియో. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసినారో పేరున మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మీకు తెలీదు మీరు నా జీవితంలో ఎలాంటి మార్పును తీసుకొని వస్తున్నారనేది. మీ ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ నాకు చాలా ధైర్యాన్ని, బలాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.